City. Love Shots on Radio City 91.1 FM. మౌనం మహాశక్తివంతమైనది. ఇది ఒక వ్యక్తి బలానికి సూచన. ఇది ఒక కళ. సహనంలో మౌనం, ధ్యానంలో మౌనం, పోరాటంలో మౌనం తప్పనిసరిగా ఉండాలంటారు పెద్దలు. మనసు పెట్టి పరిశీలిస్తే ప్రకృతి ఎన్నెన్నో మౌన సందేశాలు అందిస్తుంది. ఓ గురువులా పాఠం నేర్పుతుంది. తొలి వేకువ కిరణాలు మేల్కొలుపుతూ చైతన్య స్ఫూర్తిని కలిగిస్తాయి. సూర్యోదయానికి ముందే పక్షులు నిద్రలేచి సుదూర తీరాలు పయనించి శ్రమైక జీవన సౌందర్యాన్ని లోకానికి చాటి చెబుతాయి. వృక్షం శిశిరంలో ఆకులు రాలుస్తుంది. వేసవిలో ఎండి మోడైపోతుంది. వసంతకాలం రాగానే దృశ్యం మొత్తం మారిపోతుంది. మోడువారిన చెట్టు చిగుళ్లు తొడుగుతుంది. సమభావనతో అందరికీ పూలు, ఫలాలు అందిస్తుంది. జీవితంలో ఆటుపోట్లు ఎదురైనా నిరాశ పడకూడదు. ఆశాభావంతో కృషి చేస్తూ ముందుకు సాగుతుంటే మంచి రోజులు తప్పక వస్తాయి. నీ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రయాణిస్తే ఏ నాటికైనా విజయం తథ్యం అనే సందేశాన్ని అందిస్తుంది వృక్షం. ఉరుములు బిగ్గరగా శబ్దం చేస్తూ అందరినీ భయపెడతాయి. వాటి రాకను ఎవరూ ఇష్టపడరు. అయితే వెన్నెల మౌనంగా తన ఆగమనంతో అందరినీ తన్మయుల్ని చేస్తుంది. అందుకే గొప్పదనం ప్రచారం వల్ల, ఆర్భాటాల వల్ల రాదని విజ్ఞులు చెబుతారు. ఈ సమాజంలో తమ తమ రంగాల్లో విజేతలుగా నిలిచిన వారందరూ మౌనంగా తమ పనిలో నిమగ్నమై అద్భుతమైన ఫలితాలు సాధించిన వారే. నేడు మనం చూస్తున్న సాంకేతిక విప్లవాలన్నింటికీ ఆధారం బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రయోగశాలకే పరిమితమైన శాస్త్రజ్ఞుల కృషి ఫలితమే. వారు మౌనంగా కాల పరీక్షకు నిలబడి అజరామరమైన విజయాలు సాధించారు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. మిత్రమా, మౌనం కలహ నాశనం అన్నారు తాత్వికులు. మనకు ఎదురయ్యే ప్రతికూలతలను మౌనంతోనే గెలవాలి. వాదనతో, కొట్లాటతో కాదు. పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసంబద్ధ ప్రలాపాలు, ఈ 4 దోషాల్ని మౌనం వల్ల నివారించవచ్చు అంటారు శ్రీ విశ్వనాథ రమగారు. Radio City Podcast. Radio City.